పెట్టండి, డివిజన్ వారీగా బడ్జెట్ రిలీజ్ చేయండి అని అడగడానికి పోతే నిన్న మేయర్ గారు ఆఫీస్ లో ఏదో విధ్వంసం సృష్టించారు, వీళ్ళందరూ పెద్ద గుండాలు, వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేశాడు. అయ్యా కేటీఆర్, 9 నెలలు ఏడ వండుకున్నావు, మళ్ళీ జీహెచ్ఎంసీలో ఇన్ని బాధలు ఉన్నాయి, ఎంతమంది కాంట్రాక్టర్లు సూసైడ్లు చేసుకున్నారు, ఎంతమందికి జీతాలు ఇవ్వలేదు, ఇన్ని రోజులు లేని నీ బాధ నీకు సడన్ గా నిన్ననే వచ్చి ఎట్లా ట్వీట్ చేసినావు నువ్వు? ముందు వాటికి సమాధానం ఇయ్యి. మా కేంద్ర ప్రభుత్వం, మా మోడీ గారు ఇచ్చిన నిధులు జీహెచ్ఎంసీకి, అన్ని జీహెచ్ఎంసీకి తరలిగి తొందరగానే డివిజన్లలో పనులు జరగాలి. ఏం కకృతి లెక్కలయ్యా మీవి? ఒక్క డివిజన్ లా పనులు చేయాలనంటే 4 సర్కిల్ కి కలిపి ఒక్క ల్యాడరు, అంటే స్ట్రీట్ లైట్స్ చేయాలంటే కూడా రిపేరింగ్ కి లేదు. పాట్ హోల్ చేయాలి అని అంటే అర్ధ బ్యాగు సిమెంట్ పంపిస్తారు మీరు ఇవాళ ఏసీ రూమ్లలో కూర్చొని మేము మొత్తం హైదరాబాదు, ఏపీ మొత్తము ఏదో తెలంగాణని మేము డల్లాస్గా చేస్తామని నువ్వు చెప్పుకుంటున్నావే కానీ నువ్వు జర కళల నిద్రలకు వెళ్ళి బయటికి వస్తే నీకేందో నిజ స్వరూపం బయటకు కనిపిస్తుంది. కాబట్టి కేటీఆర్ గారు, మేయర్ గారు, మీకు మళ్ళా చెప్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం మేము బీజేపీ వాళ్ళం, మీరు వేసే కేసులకు మేమేం భయపడము. ఉరితాడు చేతిలో ఉంది అంటే చావడానికైనా మేము ప్రజల కోసం సిద్ధం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.